రామాపురం అనే ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ తండ్రి చనిపోతూ వారిద్దరికి ఒక మామిడి చెట్టు, ఒక ఆవు, ఒక కంబలి ఇచ్చి వాటిని ఇద్దరు సమానంగా అనుభవించమని చెప్పి చనిపోయాడు. ఆ ఇద్దరిలో తమ్ముడు అమాయకుడు, అన్న గడుసువాడు. అన్న తమ్ముడితో, నాన్న మనకు ఒకే చెట్టు, ఒకే ఆవు, ఒకే కంబలి ఇచ్చాడు కదా, వాటిని ముక్కలు చేయకూడదు, కనుక వాటిని కలిసి ఉపయోగించుకుందాం. చెట్టు మొదల భాగం నీకు, పై కొమ్మల భాగం నాకు, అట్లాగే ఆవు ముందు భాగం నీకు, వెనుక భాగం నాకు, ఇక కంబలి పగలంతా నువ్వు వాడుకో, రాత్రికి నాకు ఇచ్చే అన్నాడు అన్న. తమ్ముడు అందులోని కపటం తెలియక సరేనన్నాడు. రోజు తమ్ముడు చెట్టు మొదలు కుదురులో నీళ్లు పోసేవాడు, ఆవుకు మేత కుడిసి పెట్టేవాడు, కంబలిని ఉతికి ఆరేసి మడిచిపెట్టేవాడు. అన్న కొమ్మలకు కాసిన కాయలు పండ్లు తాను తీసుకునేవాడు, ఆవు పాలు తాను పితుక్కునేవాడు. అన్న చక్కగా రాత్రిపూట కంబలిని కప్పుకునేవాడు. ఇట్లా కొంతకాలం గడిచింది. తమ్ముడికి పెళ్ళి అయ్యింది. అతని భార్య అమాయకుడైన తన భర్తను అతడు అన్న ఎట్లా మోసం చేస్తున్నాడని గమనించింది. భర్తతో ఒక మాట చెప్పి ఆ విధంగా చేయమంది. భార్య మాట ప్రకారం తమ్ముడు ఒక గొడ్డలి తెచ్చి దాంతో చెట్టు మొదలు నరకడం మొదలుపెట్టాడు. దానికి అన్న, చెట్టు ఎందుకు నరుకుతున్నావని అడగగా, చెట్టు మొదలు లాది కదా, నా ఇష్టం అన్నాడు తమ్ముడు. మొదలు కొడితే చెట్టు మొత్తం చచ్చిపోతుంది, కొట్టకు, ఇక నుంచి కాసే పండ్లు చెరిసగం తీసుకుందాం అన్నాడు అన్న. అన్న పాలు పితికే వేళకు తమ్ముడు ఆవుకు మేత వేయకపోగా ఒక కర్ర తీసుకొని ఆవు ముట్టు మీద కొట్టసాగాడు. పారవకుండా ఆవు అన్న తన్నింది. అదేంటంటే అని అన్న అడిగితే, ఆవు ముందు భాగం నాది కదా, నా ఇష్టమని బదులు చెప్పాడు తమ్ముడు. అన్న అప్పుడు, ఇక మీదట ఇద్దరము ఆవును మేపుదాం, పాలు కూడా సమానంగా పంచుకుందాం అన్నాడు. ఆ మరునాడు తమ్ముడు కంబలి పగటిపూట నీటిలో తడిపి ఆ తడి కంబలిని సాయంత్రం అన్నకు ఇచ్చాడు. అన్న దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. దాంతో అన్నకు బుద్ధి వచ్చి తన తప్పును క్షమించమని తమ్ముడిని బతిమలాడాడు. ఆ తరువాత అన్నదమ్ములిద్దరూ సమానంగా అన్నిటినీ అనుభవిస్తూ హాయిగా సుఖంగా జీవించారు.